గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరు బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా? ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మరి ఏమి బలమని ఇవ్వడానికి మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. వారికి ఉన్నటువంటి బాధ, వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ, వాళ్ళకున్న శోధనను బట్టి వాళ్ళు తీసుకుంటున్న మంచి తీర్మానం ఏంటంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అని ఏది అంటలేదు. కానీ వారికి వచ్చిన శోధన బట్టి వాళ్ళు ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారంటే, ఒకవేళ మన మీద దేవుడు తన మనసును తిప్పుకొని మనము లయము కాకుండా పశ్చాత్తాపడి తన కోపాగ్నిని చల్లార్చుకునేమో అని చెప్పి, మరి మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు, అక్కడ ఉన్న జంతువులు కానీ ఏది కూడా నీళ్లు త్రాగొద్దు, మేత వేయొద్దు అనే ఒక మంచి తీర్మానం తీసుకొని వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకున్న భారాన్ని బట్టి కూడా మరి దేవుని యొక్క కోపాగ్ని మరి చల్లార్చే విధంగా ఆయనే పశ్చాత్తాపడి నా బిడ్డలు మరలా నా ఎదుకు వచ్చి మరి నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను సహాయం చేస్తాననే ఒక మంచి తీర్మానం దేవునికి కలిగించే విధంగా మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా దేవుడి గొప్ప కార్యాలు జరిగించేవాడు, గొప్ప కృపను చూపించేవాడు కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా దేవుడు ఖచ్చితంగా తన మనసును తిప్పుకుంటాడు. మనం ఏది అడుగుతామో, మరి ఏది సహాయాన్ని కోరుతామో, మన పాప దోషాలన్నీ క్షమించి మనము లయము కాకుండా మన మీదకి తన కోపాగ్ని దిగకుండా దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు. కనుక 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్న దేవుని బిడ్డలారా, మీకున్న పరిస్థితిని బట్టి, పరిశోధన బట్టి ఏదో ఒక తీర్మానం మీరు కూడా తీసుకుంటూ మాతో కలిసి లైవ్లో ఏకీభవిస్తూ ఈ 40 దిన ఉపవాస ఆరాధనలో ముందుకు కొనసాగుతుండగా ఖచ్చితంగా దేవుడు కృప చూపుతాడు. జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆయన నామంలో జరిగించడానికి కృప చూపుతాడు. కనుక ఉపవాసం అనగా దేవునికి సమీపంగా రావడం, ఉపవాసం అనగా తగ్గించుకోవడం, ఉపవాసం అనగా లోపడడం, ఉపవాసం అనగా నాదంటూ ఏది లేదయ్యా, ఏదైనా నీ వల్లనే జరగాలని చెప్పి మనం లోపడుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలు పొందుకోవడమే ఉపవాసం. కాబట్టి ఈ ఉపవాసంలో ఎవరు మన పక్షాన్ని జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా మన పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన దిగుతూ ఉంటాడు. కనుక ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు పిలుపునిస్తూ ఉండగా రండి, మనందరం కలిసి ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు పశ్చాత్తాపడబోతున్నాడు. మనం లైవ్ కాకుండా ఆశీర్వాదములతో మనం నింపి నడిపించిపోతూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి పరిస్థితులు దిగజారిపోతున్నా, మరి స్థితిగతులు మారిపోతున్నా, ఆశీర్వాదం నిలిచివేయబడుతున్నా ప్రతి కార్యం ఆయన నామంలో జరిగించబడడానికి మనం ఎప్పుడు సిద్ధపడుతూ ఉందాం. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. మేమందరం ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా మరి ఒంటరిగా మేము ప్రార్థించలేని పక్షాన మరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వారితో కలిసి మేము ప్రార్థిస్తూ, ఆరాధించే వారితో కలిసి ఆరాధిస్తూ, అభిషేకం కలిగిన వారితో మేము ఆరాధిస్తూ ఉండగా అట్టి ఆత్మ అభిషేకం మా మీద కుమ్మరిస్తూ బలవంతులుగా, శక్తివంతులుగా మరి మేమందరం మార్చబడుతూ ప్రతి విన్నపానికి విడుదల పొందుకుంటూ, పడిపోయిన వారిని లేపుతూ, బంధించబడిన వారికి విడుదలిస్తూ, నీ హృదయాన్ని మార్చే గొప్ప ఉపవాసం వచ్చి ఆరాధన జరిగిస్తూ అనేకులు నీ హృదయాన్ని కదిలించే విధంగా గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం ప్రత్యేకంగా 9వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.